అంటేనే నిజాయితీకి, నిరాడంబరకి ఒక ప్రతీక, ఒక మారుపేరు. మేము ఎన్ఎస్యూఐలో రాజకీయ అరంగేట్రం చేసిన 90 నుంచి 2000 వరకు పి నర్సారెడ్డి గారి పేరింటేనే రాజకీయాల్లో ఇలాంటి నిలుపుట అద్దాలు ఉంటాయా అనేటువంటి ఒక సంశయం ఏర్పడింది. అంత గొప్ప వ్యక్తిత్వం, నిజాయితీకి నిలువుటద్దం. ఆనాటి రాజకీయాలు ఉందాతనం, తెలివితేటలు. ఇంత పెద్ద స్థాయి పిసిసి అధ్యక్ష స్థాయికి ఎదిగినా కూడా అంటే నిరాడంబరతో చాలా చిన్న వ్యక్తులతో కూడా మాట్లాడే తత్వం ఆయనకే సొంతం. అలాంటి వ్యక్తులు ఈనాటి రాజకీయాల్లో చూస్తే అరుదుగా దొరుకుతారు. అలాంటి మహానుభావుడు చాలా ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించి చేరుతారు. మాలాంటి యువతరానికి పూర్తిగా నిజమైనటువంటి జీవితం, నిజమైనటువంటి రాజకీయాలకి నిలుటగా వెళ్ళినటువంటి వ్యక్తి స్వర్గస్థులైనారు. కాంగ్రెస్ ప్రతి కార్యకర్త వారి పట్ల అభిమానంతో, అతని దీక్షతో నివాళులకు వచ్చినారు. చాలా మంది పెద్దలు కార్యక్రమానికి వచ్చినారు. గవర్నరు జానారెడ్డి గారు, పెద్దలు మాజీ పీస్ అధ్యక్షులు శ్రీ నర్సారెడ్డి గారితో సమకాలికలో ఉండి ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి హనుమంతరావు గారు, వారితో సన్నిహితంగా ఉన్నటువంటి కోదన్ రెడ్డి గారు, వారి దగ్గర ఓనమాలు నేర్చుకున్నటువంటి నిరంజన్ గారు, వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా మా సిఆర్ గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నిర్మల్ గారు, నర్సన్న అడ్వకేట్ గారు, చాలా మంది ఇక్కడ ఉన్నారు. వారి గురించి క్లుప్తంగా 2 నిమిషాలు అందరూ కూడా మాట్లాడుతున్న విజ్ఞప్తి చేస్తూ నేను మొదట కోదన్ రెడ్డి గారిని మాట్లాడుతున్న కోరుతాం. వారి గురించి చాలా ఎక్కువ తెలిసిన వ్యక్తి కోదన్ రెడ్డి గారు. వేదిక పైన ఆశీనుడైన పార్టీ పెద్దలు, కీర్తిశేషులు నర్సారెడ్డి గారి కుటుంబీకులు, కాంగ్రెస్ పార్టీ వివిధ శ్రేణుల నుంచి వచ్చిన పెద్దలు, మరీ ప్రత్యేకంగా ఆదిలాబాద్, నిర్మల్ నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నమస్కారం. పెద్దలు పి నర్సారెడ్డి గారు, వారి గురించి ప్రతి కాంగ్రెస్ వాది వారి రాజకీయ జీవితం, వారు చేపట్టిన పదవులు, కాంగ్రెస్ పార్టీలో సోషలిస్టు సిద్ధాంతాలు, సెక్యులరిజం, ఆయన లెఫ్ట్ భావాలు కూడా, ఆయన జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన అనేకమైన సుగుణాలున్న ఒక గొప్ప నాయకుడు. పి నర్సారెడ్డి గారు ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి చాలా గౌరవమే కాకుండా, ఒక్క సందర్భంలో నేను మనవి చేయదలుచుకున్నా, వారు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వెంగళరావు గారి క్యాబినెట్లో, వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో, ఒకానొక సందర్భంలో అప్పుడు బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఉండేది. ఇప్పుడు మనం దాన్నే చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అంటున్నాం. ఆ అడ్మినిస్ట్రేషన్ విషయంలో వెంగళరావు గారు ఒక డైరెక్టర్ విషయంలో ఒక ముఖ్యమంత్రిగా ఒక మాట అన్నప్పుడు, నర్సారెడ్డి గారు సున్నితంగా
ముఖ్యమంత్రి వెంగళరావు గారికి మీ ఆలోచన విధానంగా చేస్తే రెవెన్యూ వ్యవస్థలో అడ్మినిస్ట్రేషన్లో అనేకమైన చిక్కులు వస్తాయి కాబట్టి సున్నితంగా అన్నాడు, నన్ను తప్పించండి ఆ పదవి నుంచి అని. వెంటనే వెంగళరావు గారు, నర్సారెడ్డి గారు, మీ భావన ఏదైతుందో, మీ ఆలోచన ఏదైతుందో దానికి నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మీరు అనుభవం ఉన్న ఒక రెవెన్యూ మంత్రిగా మీరు అన్నట్టుగానే ప్రభుత్వం కొనసాగుతుంది, నా ఆలోచన కూడా అదే అని వెంటనే వెంగళరావు గారు అంగీకరించిన సమయం. అంటే ఆ రోజులలో ఎప్పుడు కూడా ఏ పదవిలో ఉన్నా అందులో పి నర్సారెడ్డి గారు రెవెన్యూ శాఖకు వన్నెదించడమే కాకుండా రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చిండు వారు. అంతేకాకుండా వారికి ఇరిగేషన్లో కూడా గొప్ప అనుభవం ఉండేది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఎంతో మందిని అనేక సందర్భాల్లో మాట్లాడి మన రాష్ట్రంలో కృష్ణా జలాల విషయంలో అప్పటి ఇబ్బందులు వచ్చినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అప్పుడు ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే మాట వారు వ్యక్తం చేసినప్పుడు వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి గారు నర్సారెడ్డి గారిని, నన్ను ఆంధ్ర ప్రాంతం నుంచి బుద్ధప్రసాద్ గారిని కమిటీకి పిలిచి మాట్లాడి మీ సూచన ప్రకారంగానే పోదామని చెప్పి ఆ రోజులలో ఇరిగేషన్ విషయంలో కూడా అఖిలపక్ష సమావేశంలో నర్సారెడ్డి గారి సలహాలు తీసుకున్న సందర్భం. అంతేకాదు పార్టీలో ఓ నిబద్ధత, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వారు తీసుకున్న పార్టీ కార్యక్రమాలన్నీ కూడా మన యువతరానికి ఒక ఆదర్శంగా ఉంటాయి. నర్సారెడ్డి గారు ఇందిరాగాంధీ తెచ్చిన భూ సంస్కరణను నేను మంత్రిగా అమలు చేయాలనే ఒక సదుద్దేశంతో మిగిలిన భూమినంతా కూడా ఆ ప్రాంతం వాళ్లకు పంచిపెట్టిన సందర్భం కూడా ఉంది. వారు ఎగ్జిబిషన్ సొసైటీలో ప్రముఖమైన వారి పాత్ర. అప్పుడు కూడా ఎగ్జిబిషన్ సొసైటీలో నడుపుతున్న విద్యా సంస్థలు కానీ ట్రైనింగ్ సంస్థలు కానీ వాటిని కూడా నిర్మల్లో 50 ఎకరాలు ఏదో ఇచ్చి ఆ కార్యక్రమం కూడా, ఆ ఇన్స్టిట్యూషన్ కూడా అక్కడ పెట్టిన సందర్భం. అనేకమైన విషయాలు చెప్పుకోవాలి అని అంటే వారు జీవితంలో వారి జీవిత చరిత్ర కూడా, వారి కుటుంబం వాళ్ళు ఇంగ్లీషులో తెలుగులో కూడా బాగా 2 భాషలలో పుస్తకాలు కూడా ప్రకటించారు. ఒక్క మాట, వారి చివరి దశలలో కూడా చేతిలో కర్ర పట్టుకొని గాంధీ భవన్ మెట్లెక్కి గాంధీ భవన్కి వచ్చి 26 జనవరి కానీ ఆగస్టు 15 కానీ జెండా వందనానికి అందరికంటే ముందు ఉండేవాడు. ఆ వయసులో నడవలేని పరిస్థితులలో కూడా ఊతకర్రతో కట్టెపట్టుకొని గాంధీ భవన్కి వచ్చి అంత నిబద్ధత కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులలో నర్సారెడ్డి గారిని నేను స్వయంగా చూసిన. అంతేకాదు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇది రైతుల విషయంలో అప్పుడు చాలా సమస్యలు ఉన్నప్పుడు ఒక సందర్భంలో బొత్స సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండే, అప్పటికి నర్సారెడ్డి గారు మేము కిసాన్ కాంగ్రెస్ రచించిన ఒక పుస్తకంలో ఒక 4 పేజీల వ్యాసం ఉన్నది వారిలో. అంటే వారికి వ్యవసాయం విషయంలో కానీ, వ్యవసాయదారుల విషయంలో కానీ, వ్యవసాయ కూలీల విషయంలో కానీ ఎప్పటికీ చాలా దూర ఆలోచనతో వారు ఉండేవారు. అందువల్ల ఏ రంగంలో చూసినా వారికి అపారమైన అనుభవం ఉన్న నాయకుడు. చివరి దశలో లాస్ట్ మినిట్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎప్పుడు ఎవరి ఇంటికి పోయినా కాంగ్రెస్ పార్టీ విషయంలో వారితో సంప్రదించే నాయకుడు.
ఇందాక జానారెడ్డి గారు చెప్తుంది. కానీ ఎప్పుడన్నా అప్పుడప్పుడు పోతే కూడా అరగంట 30 గంట మాట్లాడి అదే విషయాన్ని వారు ఎవరు పోయినా అదే విధంగా మాట్లాడుతున్నారనే మాట. ఇది నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా మనమందరం కూడా నర్సారెడ్డి గారి బాటలో నడిచి, ఆయనకి ఇందిరాగాంధీ గారు అతి సన్నిహితం. అనేక సందర్భాల్లో ఇందిరాగాంధీతో పక్కన కూర్చొని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల మీరు ఆ పుస్తకాన్ని ఇస్తే కూడా మేము అందరికీ, పార్టీ కార్యకర్తలకు వారి జీవితంలో చేసిన అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. వారికి ఉన్న సంబంధం జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఉన్న సంబంధాలన్నీ కూడా అందరికీ అందే విధంగా ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీకి అనేకమైన రిఫార్మ్స్ తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిందో అప్పుడప్పుడు అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి దేశంలో వ్యవసాయ విప్లవం కానీ, రైతును ఆదుకోవడంలో కానీ, బ్యాంకుల జాతీయం కానీ, రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలకు ఓటు హక్కు కలిగించడం కానీ, పంచాయతీలలో రిజర్వేషన్ పెట్టడం కానీ, సోనియా గాంధీ గారు ఫుడ్ సెక్యూరిటీ బిల్లు తీసుకురావడం కానీ, లేకపోతే 2013 భూసేకరణ చట్టం కానీ, ఇవన్నీ గొప్ప సంస్కరణలు. వీటికి దీటుగా దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఆనాడు అప్పట్లో కొంతకాలం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న, ఇప్పుడున్న మోదీ గారి ప్రభుత్వంలో కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి దీటుగా దేశ అభివృద్ధి, దేశ సమైక్యత విషయంలో ఆనాడు ఇందిరాగాంధీ పేదరికం తొలగించాలి అనే మాట మాట్లాడినప్పుడు పేదలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ఒక దూరదృష్టితో చేసిన భూ సంస్కరణలు గొప్పవి. కాబట్టి ధీటుగా జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంస్కరణలు తీసుకొచ్చే జాతీయ పార్టీలు ఇక రాబోవు. అందుకే కాంగ్రెస్ పార్టీ పక్షాన యువకుడు రాహుల్ గాంధీ గారు రెండవసారి పాదయాత్ర చేస్తున్నాడు. కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. వచ్చిన తర్వాత ఒక చాలా తక్కువ సమయంలోనే నర్సారెడ్డి గారి కాలం చేయడం పార్టీకి పెద్ద లోటు, దేశానికి కూడా పెద్ద లోటుగా నేను భావిస్తూ, ఆనాడు చీఫ్ మినిస్టర్ గారు ఇంటికి వచ్చి కుటుంబీకులతో అందరితో కలిసి వారు శ్రద్ధాంజలి ఘటించి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ రోజు వారు వచ్చిండ్రు. ఈరోజు జానారెడ్డి గారు, హనుమంతరావు గారు, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ చొరవ తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం, వారి కుటుంబీకులంతా ఇక్కడికి రావడం, మీ అందరికీ కూడా మరొకసారి పార్టీ పక్షాన ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మాజీ మంత్రివర్యులు పిసిసి అధ్యక్షులు పి నర్సారెడ్డి గారు మా మండలవాసి, మా గ్రామవాసి అయినందుకు మేమెంతో గర్విస్తున్నాం. ఎందుకంటే వారు విలువలతో కూడిన రాజకీయాలు చేసి ఇందిరా గారి సాన్నిధ్యంలో, రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో మరి ఇక్కడ రాజకీయాలు చేసి రాష్ట్రంలో మంత్రి పదవులు చేసి ఆ పదవులకే వందేసేటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ వారి చూపిన బాటలు, వారు చూపిన ఆశయాలు, వారి లక్ష్యాలు మా నిర్మల్ జిల్లా ప్రజల అందరి గుండెల్లో, కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల గుండెల్లో ఉన్నాయి. ఆ అడుగుజాట్లలో అడుగుబాట్లు నడుస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి భగవంతుడు వారి కుటుంబానికి, వారికి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మల్లారెడ్డి గారు అడ్వకేట్. పెద్దలు నర్సారెడ్డి గారితో నాకు 1978 నుంచి తను చనిపోయే వరకు నేను కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తిగా ఉంటూ నర్సారెడ్డి గారిని ఏ ఒక్కసారి కూడా నేను విభేదించకుండా నర్సారెడ్డి గారి శిష్యుడిగా నేను కొనసాగించడం జరిగింది. నర్సారెడ్డి గారి గురించి చెప్పాలంటే ఇక్కడే మా మధుబాబు ఉన్నాడు, నర్సారెడ్డి గారి కొడుకు. నర్సారెడ్డి గారు రెవెన్యూ మంత్రి ఉన్నప్పుడు మధుబాబు ఒక అది మిషన్ తీసుకుంటామని అంటే
నర్సారెడ్డి గారు దానికి వద్దని చెప్పేసి, ఒకవేళ ఆ మిషన్ తీసుకుంటే నువ్వు ఈ రాష్ట్రంలో పనిచేస్తే దానివల్ల మినిస్టర్ని అడ్డం పెట్టుకొని నువ్వు పనులు చేసుకున్నట్టు అవుతుంది, అందుకోసం ఇప్పియా అని చెప్పేసి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి నర్సారెడ్డి గారు. ఈరోజు రాజకీయాలల్లో వచ్చిందంటే ఆయన కుటుంబం అంతా, వాళ్ళ బంధువులు, వాళ్ళ మిత్రులు అందరూ పనిచేసుకుంటున్నటువంటి రోజులల్లో ఆ రోజు అట్లాంటి, అంటే చివరికి నేను ఆంధ్రప్రదేశ్లో నడిపాను, మహారాష్ట్రలో పోయి నడిపించుకుంటానని చెప్తే ఆ జేసీపీ ఏదో ఇప్పియడానికి ఒప్పుకున్నాడని చెప్పేసి తెలుసు మాకు. అంటే అంత నిబద్ధత గల రాజకీయ నాయకుడు. చివరి వరకు సార్ కోదండరెడ్డి గారు చెప్పినట్టు ప్రతి 15th ఆగస్టుకు 26 జనవరికి గాంధీ భవన్లో ఏ ఫంక్షన్ జరిగినా ఏదున్నా కూడా చివరి వరకు కూడా తనకు శరీరం సహకరించినంత వరకు ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తి నర్సారెడ్డి గారు. మా నిర్మల్ నియోజకవర్గానికి నర్సారెడ్డి గారు చేసిన పనులు తప్ప ఇప్పటి వరకు వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఎవరు కూడా శాశ్వత ప్రయోజనాలు కల్పించేటటువంటి, అంటే నిర్మల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ఇరిగేషన్ వచ్చేటటువంటి విధంగా ఒక దిక్కు స్వర్ణ ప్రాజెక్టును, ఒక దిక్కు ఎస్ఆర్ఎస్ఎఫ్టి లెఫ్ట్ కెనాల్ను, డోనిగాం ప్రాజెక్టు, కొమల్కోట్ లిఫ్ట్ ఇరిగేషను, అంటే మొత్తం నియోజకవర్గాన్ని కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. ఒక 50 సంవత్సరాల వరకు ఎవరు ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఏం పనిచేయలేనటువంటి అవసరం లేకుండా చేసినటువంటి వ్యక్తి నర్సారెడ్డి గారు. మా నర్సారెడ్డి గారి చేసినటువంటి సేవలు మా నియోజకవర్గానికి జీవితకాలం గుర్తుంచుకునేటటువంటి సేవలను అందించడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి ఈరోజు లేకపోయినా నర్సారెడ్డి అడుగుజాడల్లో నిర్మల్ రాజకీయ నాయకులు అందరూ కూడా ఆ అడుగుజాడల్లో నడిచి ఆ విలువలకు, ఆ రాజకీయ విలువలకు స్థానం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, తాను లేకపోయినా మాకందరికీ ఆదర్శంగా ఉంటాడని చెప్పేసి తెలియజేస్తూ, నర్సారెడ్డి గారు కుటుంబ సభ్యులు కానీ లేకపోయినా వాళ్ళు ఆ మనోధైర్యాన్ని ఉంచుకొని నర్సారెడ్డి గారి ఆశయాలను కొనసాగించడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందరికీ సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు. నమస్కారం. మరి ఈరోజు నర్సారెడ్డి గారి సంతాప సభలో మరి పాల్గొనే భాగ్యం నాకు కలిగింది. ఎందుకంటే మరి నా రాజకీయ గురువు అయినటువంటి రామచంద్రారెడ్డి గారు 89 ఎలక్షన్స్లలో మరి ఆ రోజు మేమంతా కూడా తన కొరకు పనిచేసినటువంటి విషయము. మరి ఆయన యొక్క ఇప్పుడు మల్లారెడ్డి గారు చెప్పినట్టు ఆయన కమిట్మెంట్ కావచ్చు, లేకపోతే ఆయన డిసిప్లిన్ కావచ్చు, లేకపోతే ఆయన చేసినటువంటి, అంటే జిల్లాలో ఎక్కడ కూడా ఏ నాయకుడిని అంత అప్యాయంగా పిలుచుకోరు, నరసన్న బాబు అనే పిలుస్తారు. ఇప్పటి పెద్దలు స్వర్గీయ మాజీ మంత్రివర్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి సార్ గారి సంతాప సభకు చేసినటువంటి పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు. మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందుతుందనేటువంటి విషయాన్ని నన్ను బాగా ప్రోత్సహించి, మరి అదేవిధంగా ప్రత్యేకంగా ఆనాడు తన రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా మా లంబాడా సోదరులకు, లంబాడా జాతికి ఎస్టీ హోదా కల్పించినటువంటి దాంట్లో ముఖ్య పాత్ర వహించినటువంటి పెద్దలు నర్సారెడ్డి గారిని ఎప్పుడు మా గిరిజన లంబాడా జాతి మర్వమనేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే సమాజం నిర్మాణం చేయడానికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి మహా వ్యక్తి ఆయన గురించి చెప్పేటువంటి స్థాయి నాకు కాదు. కానీ తను పంచుకున్నటువంటి కొన్ని విషయాలు నేను ఇక్కడ చెప్పాను. అట్లాంటి వారి వెంట మేము ఒక శిష్యులుగా ఉన్నామంటే మేము గౌరవంగా భావిస్తాను, అదృష్టంగా భావిస్తున్నా. మరి వారి ఏదైతే ఉన్నటువంటి ఆలోచనను విధాన్ని స్ఫూర్తిగా తీసుకొని మాలాంటి యువతరానికి ఒక మంచి స్ఫూర్తినిచ్చినటువంటి మహానాయకుడు పెద్దలు నర్సారెడ్డి గారు. కాబట్టి ఈ సందర్భంగా నాకు ఏదైతే 2 విషయాలు చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేర్కొన్న నమస్కారాలు. జై హింద్.
సాగర్ రెడ్డి గారు. నమస్కారం. ఈ నర్సారెడ్డి గారు మా ఊర్లలో మేము దేశానికి బాపు అని గాంధీజీని ఎట్లా అంటామో మా నిర్మల్ నియోజకవర్గంలో ఆదిలాబాద్ జిల్లాలో నరసన్న బాపు అని అంటాం. మా నియోజకవర్గానికి బాపు అయినటువంటి ఇంత పెద్ద వ్యక్తి మా మధ్య లేకపోవడం మనందరి దురదృష్టం. మరియు కాంగ్రెస్ పార్టీకి కూడా తీరని లోటు. ఆయన నిబద్ధత, ఆయన పద్ధతి గురించి మీ అందరికి తెలిసిందే. చాలా గొప్ప వ్యక్తి, చాలా నిజాయితీగా ఉండి క్రమశిక్షణతో ఉండి రాజకీయాలు నడిపేవారు. ఈ రోజులలో చాలా పెద్ద మనుషులు ముసలైన తర్వాత కూడా 70-80 ఏళ్ళ తర్వాత కూడా నేనే ఉండాలి అని నిలబడాలని టికెట్ అడుగుతూ పార్టీ మీద ఒత్తిడి చేస్తూ నిలబడి గెలవడం పోవడం జరుగుతున్న రోజులలో ఆయన చాలా ఏళ్ళ నుంచి మంచి ఆరోగ్యం ఉన్నా కూడా ఏనాడు టికెట్ అడగకుండా ఎవరో ఒకరు నిలబెట్టి గెలిపించుకొని పార్టీని పద్ధతిగా ఉంచాడే తప్ప ఆయన నేను నిలబడాలి, నేనే గెలవాలి, నా పిల్లలు గెలవాలి అనుకోలేదు. అంత గొప్ప వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే స్థాయి నిజంగానే తనన్నట్టు మాది కూడా కాదు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరియు ఈ కుటుంబ సభ్యులందరికీ మనందరికీ తీరం లోటు కాబట్టి అందరికీ మా అందరి తరఫున సగార సానుభూతి తెలియజేస్తూ థ్యాంక్ యూ. శ్రీ పి నరసారెడ్డి గారి సంస్మరణ సభ సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు జానారెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు, కోదండరెడ్డి గారు, నిరంజన్ గారు, అలాగే పి నరసారెడ్డి గారి కుటుంబ సభ్యులు, మరి నిర్మల్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి నరసారెడ్డి గారి అభిమానులు అందరికి కూడా మరి ఈరోజు పెద్దలు నరసారెడ్డి గారు మన మధ్య లేకపోయినా వారు స్థాపించినటువంటి విలువలతో కూడిన రాజకీయ జీవితం, రాజకీయ విలువలు మన ముందున్నాయి. వారి జీవితం నిజంగా రాజకీయాల్లో యువతకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఒక గొప్ప సందేశం చెప్పిన మనవి చేస్తా ఉన్నాం. వారు 1930 సెప్టెంబర్ 22వ తారీఖున వారు జన్మించి 30 ఏళ్లకే 1960లో మొట్టమొదటిసారిగా ఆ గ్రామ వార్డు సభ్యుడిగా, సర్పంచ్గా, ఆ సమితి అధ్యక్షులుగా, అదే సంవత్సరం ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నిక కాబడి ఆ తర్వాత 62, 67లో ఎమ్మెల్యేగా ఎన్నుకోబడి 72లో ఏకగ్రీవంగా నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడినటువంటి చరిత్రవాది నరసారెడ్డి గారు అని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఈ రోజుల్లో ఏకగ్రీవంగా సర్పంచ్ గెలవడమే మరి ఎంత గగనమో మనందరికీ తెలుసు. అటువంటిది వారు స్థాపించినటువంటి విలువల ఆధారంగా, వారు చేసినటువంటి అభివృద్ధి ఆధారంగా నాకంటే ముందు మాట్లాడిన సోదరులు చెప్పిన విషయాల్ని మరి ఆనాడు నిర్మల్ నియోజకవర్గ ప్రజలు వారికి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా గెలిచే సందర్భాన్ని కల్పించినటువంటి చరిత్ర వారిని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎందరో నాయకులను చూసినాం, ఎందరో రాజకీయ నాయకులు మా నిర్మల్లో. అందరికంటే ఒక విభిన్నమైనటువంటి మనస్తత్వంతో, ఒక భిన్న ఆలోచన విధానంతో వారి సరసన ఒక భిన్నమైనటువంటి వ్యక్తి గౌరవనీయులు నరసారెడ్డి గారు. సోదరులు చెప్పినట్టు మా నిర్మల్ నియోజకవర్గంలో ఎవరైనా ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ నాయకులు నేను ఎవరిని విమర్శనాత్మకంగా చెప్పడం కాకుండా ఈ రాజకీయ నాయకుడు చేసిన ఈ పని అని చెప్పడానికి శాశ్వతంగా ఒక గౌరవనీయులు నరసారెడ్డి గారు చేసినటువంటి స్వర్ణ ప్రాజెక్టు, ధోనిగాం ప్రాజెక్టు కనబడుతుంది తప్ప మరే ప్రాజెక్టు కానీ మరో కార్యక్రమం కానీ నిర్మల్ నియోజకవర్గంలో ఎక్కడ లేదని చెప్పి నేను సగర్వంగానే మనవి చేయగలుగుతా. మరి అటువంటి ఆలోచన విధానంతో రాజకీయాలంటే సమాజం కోసం, రాజకీయాలంటే సొంతం కోసం కాదు, పాలిటిక్స్ ఫర్ స్టేట్ నాట్ ఫర్ రూ అని చెప్పి వారు చెప్పేవారు. మేము అనేక సందర్భాల్లో వారితో కలిసి ఎన్నికల్లో పనిచేయడం కానీ, సమావేశాలకు వెళ్ళడం కానీ, మా రాజకీయ జీవితానికి వారి సూచనలు సలహాలు ఇవ్వడం కానీ ఎన్నో మేము వారితో పంచుకున్నాం. నేను మండల పరిషత్ ప్రెసిడెంట్గా నేను 1995లో పోటీ చేసినప్పుడు గౌరవనీయులు పి నరసారెడ్డి గారు వారి స్వదాస్తూరితో ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ కమాలుద్దీన్ గారు కూడా వారితో బీఫాములు తెప్పించి వారి స్వదస్తూరితో మరి మాకు ఆనాడు బీఫాములు రాసిచ్చినటువంటి సాన్నిధ్యం గౌరవనీయులు నరసారెడ్డి గారితో మాకు ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.
నేను జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆ దినంలో నేను యువజన కాంగ్రెస్ జిల్లా కన్వెన్షన్ ఏర్పాటు చేస్తానన్నప్పుడు గౌరవనీయులు జానారెడ్డి గారిని, గౌరవనీయులు సంతోష్ రెడ్డి గారిని ఆ రోజు అతిథులుగా ఆహ్వానించి మా కన్వెన్షన్ విజయవంతం చేసిన అటువంటి అనుబంధం వారితో మాకు ఉందని చెప్పి ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నా. ఏదైనా కానీ ఈరోజు రాజకీయాల్లో కంటే రాగానే అన్ని తప్పుడు ఆలోచనతోని, తప్పుడు విధానాలతోని మరి పెద్దలు నరసారెడ్డి గారు ఆ రోజు ఒక విలువలతో కూడినటువంటి రాజకీయాలను నడిపినటువంటి వ్యక్తి. ఇవాళ నిర్మల్ నియోజకవర్గంలో వారికి ఏమున్నా ఏమి లేకపోయినా నరసన్న బాబు అనే పేరు ఉంది. ఒక మంచి నాయకుడు, ఒక గొప్ప నాయకుడు అని ఒక మచ్చలేని మనిషిగా పేరు తెచ్చుకున్న మనిషి గౌరవనీయులు నరసారెడ్డి గారని హృదయపూర్వకంగా సగౌరవంగా నేను మనవి చేస్తూ మరి భగవంతుడు ఈ సందర్భంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి కోరుకుంటూ, వారు లేని లోటు వారి కుటుంబానికి కానీ రాష్ట్ర ప్రజానికానికి కానీ ముఖ్యంగా మా నిర్మల్ నియోజకవర్గానికి తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, త్వరలో మేము నిర్మల్లో కూడా మున్సిపల్ పక్షాన సంతాప సభను కూడా ఆర్గనైజ్ చేయబోతున్నామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నరసారెడ్డి గారు అమర్ రహే. వారి ద్వారా కొన్ని కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఎప్పుడు కలిసినా అతని దగ్గర ఇంతకుముందు మన మహేష్ కుమార్ గారు చెప్పినట్టు ఆయన నిరాంబరత్వం కానీ, ఆయన పెద్దలకు కానీ చిన్నలకు కానీ ఆయన ఇచ్చే గౌరవం కానీ, ఆయన హుందాతనం కానీ అది ఎప్పటికీ ఆ తరం నాయకులు ఈ తరం నాయకులందరూ కూడా గుర్తుంచుకోదగిన పెద్ద మనిషి, పెద్దవారు నరసారెడ్డి గారని సభంగా మనం చేస్తూ, అతను 93-94 సంవత్సరాల అతను మరణం చెందినందుకు నేను నా ప్రగాఢ సంతాపం వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మనోధైర్యం కల్పించాలని భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. పెద్దలు శ్యామోహన్ గారు. భావం కంటే సోదర భావం ఎక్కువ ఉండేది. ప్రతి చిన్న విషయంలో కూడా వారు సంప్రదించుకునేది. వారికి తోడు మా కమాలుద్దీన్ గారు కూడా ఉండేది. కమాలుద్దీన్ గారు, నరసన్న, మా అన్న మదన్ మోహన్ గారు ఒక డ్రైవ్ ఢిల్లీలో కానీ, హైదరాబాద్లో కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్లో కానీ, ఎక్కడున్నా కూడా మంత్రివర్గంలో కానీ ఉన్నా కూడా వారు సంప్రదించుకొని ఒక మంచి నిర్ణయాలు తీసుకునేది. ఒక హుందాతనంతో ఉండేది, పెద్దరికతో ఉండేది. నాకు చాలా ఆప్తులను చెప్పొచ్చు. వారి జీవనం అనేది ఉన్నది, ఎంతవరకు పోతుందో తెలియదు. కానీ నేను ఒక సంవత్సరం వారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు నేను కూడా పార్లమెంట్ టికెట్ అప్లై చేసిన గేట్లు ఎంటర్ అవుతున్నా వారు బయటకు పోతుంది. మీటువంటి వాళ్ళు పార్లమెంట్ హౌస్లో ఉండాలయ్యా అన్నాడు. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఆఫ్ నరసన్న. అలాగే కమాలుద్దీన్ గారు కూడా నా దగ్గరికి రెగ్యులర్గా ఇంటికి వచ్చేది. వారు కూడా అట్లే, शाम आपका जगह इधर नहीं है जी, 16 किलोमीटर के ऊपर है, उधर है ना. సో సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ యూ కెన్ నెవర్ ఫర్గెట్. వాళ్ళ ఆలోచన విధానాలు, వాళ్ళ దూరదృష్టి, ఇవన్నీ కూడా చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పోతే నేను 1971లో when I was working for Macmillan Company of India, I opened my office here. అప్పుడు పీవీ గారు ముఖ్యమంత్రి, వారిని నేను పిలిచి ఇనాగ్రేట్ చేయమని చెప్పిన. శ్యామ్ ఇంకెవరినైనా పిలుస్తున్నావా అన్నాడు. మీరు చెప్పండి సార్ అన్న. అంటే నరసన్న ఎందుకు పిలువు అన్నాడు. సో నరసన్నను కూడా పిలిచిన యాజ్ ఎ గెస్ట్ ఆఫ్ ఆనర్. సెకండ్ వన్కెళ్ళలో ఫుల్ ప్లేజ్ అడ్వర్టైజ్మెంట్ లోపల వీరిద్దరు ఫోటోస్ ఉండేది, పీవీ గారిది, నరసన్నది. నరసన్న వచ్చి చాలా గొప్పగా మాట్లాడి నన్ను దీవించుకుంటారు. సో సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. వారు ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను, కమలాకరావు, రాజు ఆ ఫోటో ఇప్పుడు కూడా అప్పుడు కూడా పబ్లిష్ చేసాను బయోగ్రఫీ లోపల. సో ఇవన్నీ కొన్ని చాలా సెంటిమెంటల్ ఇష్యూస్ మాకు. ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ రిలేషన్షిప్, ఇట్ ఈస్ ఎ పర్సనల్ అండ్ ఇమోషనల్ రిలేషన్షిప్ నరసన్న అండ్ హిస్ ఫ్యామిలీ. ఐ వుడ్ లైక్ టు చెరిష్ దోస్ మెమరీస్. కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు పెద్దలు నరసారెడ్డి గారి అభిమానులందరికీ నమస్కారం. నరసారెడ్డి గారిని మొట్టమొదట నేను చూసింది, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు హిమాయత్ నగర్లోనూ
హైదరాబాద్లో మంత్రిగా వారు ఉండేవారు. అది 1969 టీపీఎస్ ఎడ్యుకేషన్ ఆ తర్వాత జరిగినటువంటి కాంగ్రెస్ ఫోరం ఫర్ సపరేట్ తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ ఉద్యమానికి మద్దతు సంపాదించుకున్న భాగంగా విద్యార్థి నాయకులుగా మేమందరం అనేది అందరి మంత్రులను కలిసే ఉద్దేశంతో వారి దగ్గరికి పోవటం జరిగింది. ఆయనది నిండెత్తు విగ్రహం దొరలా కనబడుతుండే, కానీ మనసు మాత్రం పేదవారి పట్ల ఆప్యాయతతో ఉండే మనసు వారి అనే విషయాన్ని గమనించడం జరిగింది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో నెహ్రూ జులాజికల్ పార్క్ దగ్గర కూడా నర్సారెడ్డి నగర్ వారి పేరు మీద, బహుశా వారు రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళు లైన్ అలాట్ చేస్తే అక్కడ నర్సారెడ్డి నగర్ అనేది ఉండటం జరిగిందని, ఇప్పటికి కూడా అది ఉన్నది నర్సారెడ్డి గారి పేరు మీద. కాంగ్రెస్ అనేది ఒక పెద్ద దిక్కు కోల్పోయింది. ఇప్పుడు జానారెడ్డి గారు లాంటి వారు, హనుమంతరావు గారు లాంటి వారు, కోదండ రెడ్డి గారు లాంటి వారు, కాంగ్రెస్ చరిత్ర తెలిసిన వారు చాలా కొద్ది మంది ఉన్నారు. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చేశారు. పుష్పాంజలి పెట్టిస్తారు. రెగ్యులర్ గా వారు గాంధీ భవన్కి వచ్చేవారు. ఎంఆర్ శ్యామరావు, ముఖశివ్, పెద్దలు నర్సారెడ్డి గారు రెగ్యులర్ గా వచ్చేవారు గాంధీ భవన్ కు. అందరితో కలిసి లంచ్ వరకు అనేది ఇక్కడ గడిపి పోయేవారు. ఉత్తమని ఇప్పుడే వచ్చి ఇంతకుముందు నేనేం చెప్పినానంట, అన్న ఇప్పుడు నర్సారెడ్డి గారి లాంటి వారు పెద్దలు లేకపోవటం అనేది చాలా పెద్ద లోటు. కాంగ్రెస్ పార్టీకి ఒక దిక్కు లాంటి లేకుండా పోయింది. ఈ రోజుల్లో కాంగ్రెస్ చరిత్ర తెలియని వారు చాలా మంది ఉన్నారు. జోడొప్పులు ఎప్పుడుండే, ఆవు కూడా ఎప్పుడుండే, చెయ్యి గుర్తు ఎప్పుడు వచ్చింది, అసలులే మనం ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తేనే కాంగ్రెస్ పార్టీ ఫ్లాగ్ అనేది ఏ ఫ్లాగ్ హాయిస్ట్ చేయాలి, మనం రాష్ట్రం ఉన్న ఫ్లాగ్ అఫిషియల్ ఫ్లాగ్ మనది. ఇక్కడ అందరూ చేతి గుర్తుది 100 మంది నాయకుల ఫోటోలు పెట్టుకునేసి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. తర్వాత నేను ఎక్కువ సమయం తీసుకోకుండా వారికి మేము 2008లో రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక సమితి తరపున చారిత్రాత్మక చార్మినార్ వద్ద వారికి సద్భావన యాత్ర స్మారక అవార్డును ప్రజెంట్ చేయటం జరిగింది చార్మినార్ వద్ద అన్న విషయాన్ని మీకు మనవి చేస్తూ, వారి పుస్తకం నేను చదవటం జరిగింది. వారి పుస్తకం అనేది మనం చదివితే అందులో కాంగ్రెస్ హిస్టరీ ఏందో కూడా మనకు అంతో ఇంతో బోధపడుతుందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇంతకుముందు కోదండమని చెప్పిండు, వారి పుస్తకాన్ని ఇస్తే దాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేస్తాను, తప్పకుండా చేయాల్సిందనే మాట మనం చేస్తూ సెలవు తీసుకుంటూ, పెద్దలు నర్సారెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. పెద్దలు ఆనరబుల్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, హనుమంతరావు గారికి, జానారెడ్డి గారికి, థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ ద సభ ఫర్ నర్సారెడ్డి తాత. Tata spent 50 years of his active life in Congress. P. Narsareddy ante P lo gurtuchedi party and people. He was completely honest. Everybody spoke about
ఇంత జనాలకి ఇంత చేశారు, ఇంత సెల్ఫ్లెస్గా చేశారు. క్విక్ స్టోరీ అబౌట్ హిస్ బ్యాక్గ్రౌండ్. తాత 2 years ఉన్నప్పుడు తన ఫాదర్ చనిపోయారు. మా తాతమ్మ అప్పుడు ఏజ్ 15 years హైదరాబాద్ తీసుకొని వచ్చి చదివించి కష్టపడి ఏమి ఆపర్చునిటీ లేనప్పుడు కష్టపడితే ఎంత కష్టాలని తెలిసి బయటకు వచ్చారు. సక్సెస్ఫుల్ లాయర్ అయ్యారు. ఫ్రీగా లా సర్వీస్ చేసి పాపులర్ అయ్యారు. అప్పటి నుంచి జనాలకి ఏదైనా చేయాలనే అంబిషన్, కోరికతోనే పైకి వచ్చారు. ఇరిగేషన్ మినిస్టర్ కింద ఇంత రైతుల కోసం హెల్ప్ చేసి ల్యాండ్ రిఫార్మ్స్ అండర్ రెవెన్యూ మినిస్ట్రీ 10 lakh acres ల్యాండ్ ట్రైబల్స్కి, ఎస్సీకి, ఎస్టీకి అందించారు. సో తాత ఫస్ట్ నేను పాలిటిక్స్ ఇంట్రెస్ట్ అని చెప్పి తాత చెప్పారు, నువ్వు సర్వీస్ చేయడానికి రావాలి, నువ్వు పుట్టింది సర్వీస్ చేయడానికి, వేరే వాళ్ళు చేయడానికి. ఇందిరాగాంధీ గారి ఫిలాసఫీ నమ్మి 50 years సర్వీస్ చేశారు. సో ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ వచ్చిన అందరు పెద్దలు ఇంత సపోర్ట్, ఇంత ప్రేమ చూపించినందుకు వెరీ గ్రేట్ఫుల్, వెరీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఎవర్ లాస్టింగ్ లవ్. జై హింద్, జై తాత. థ్యాంక్ యూ. వేదికపై ఉన్న గౌరవ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు, కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కీర్తిశేషులు నర్సారెడ్డి గారి కుటుంబ సభ్యులు, వారి అభిమానులు అందరికీ నా నమస్కారం. ప్రత్యేకంగా కీర్తిశేషులు నర్సారెడ్డి గారి మరణం పట్ల నా సంతాపం తెలపటమే కాదు, వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతిని ప్రకటిస్తూ ప్రత్యేకంగా వారికి నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను, నివాళులు అర్పిస్తున్నాను. ఈ సందర్భంగా చాలా విషయాలు, వారు చేసినటువంటి ప్రజలకు సేవ, నిర్వహించినటువంటి పదవులు, తద్వారా ప్రజలకు అందినటువంటి సంక్షేమం, అనేక విషయాలు మీకు తెలియజేసి నేను ఇంకా అనేక విషయాలు చెప్పనవసరం లేదు, కానీ కేవలం కొద్ది మాటల్లో వారి అనుబంధాన్ని మీకు తెలియజేస్తున్నాను. వారు ప్రత్యేకంగా ఇప్పుడే అందరు చెప్పినట్టుగా 3 మాటల్లో నిస్వార్థపరుడైన రాజకీయవేత్త, నిగర్వి, నిరాడంబరుడు, అంతేకాదు ప్రజల మనిషి. ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరి అభిమానాన్ని చూరగొన్నటువంటి నాయకుడు. అంతేకాదు రాష్ట్రంలో మంత్రిగా అనేక సంస్కరణలకు ఆద్యుడు. ఆ తర్వాత పార్టీ సిద్ధాంతానికి, నిబంధనలకు కట్టుబడినటువంటి ఒక అంకితమైనటువంటి కార్యకర్త. అంతేకాదు కాంగ్రెస్ పార్టీని మొత్తంగా సందర్భం వచ్చినప్పుడల్లా ప్రభావితం చేస్తూ ముందుకు సాగించినటువంటి నాయకుడు. ఆ విధంగా పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా, కార్యకర్తగా, ఆ తర్వాత పదవులు లేని సమయంలో అనేక మంది పదవులో ఉన్న వారికి సలహాదారుగా లేక వారిని ప్రోత్సహించే విధంగా ఎన్నో వివరించాం. అందులో భాగంగా మేమంతా కూడా ఆయన ప్రభావంతో రాజకీయాల్లో ముందుకు సాగుతున్నటువంటి దశ. అందులో ప్రత్యేకంగా ఆయన నన్ను అభిమానించడమే కాదు, ఆశీర్వదించడమే కాదు, అవసరమైన సందర్భంలో ఒక ప్రధానమైన నాయకుడిగా ఎదగాలనేటువంటి ఆకాంక్ష. అంటే నా వ్యక్తిగతంగా నన్ను ఎదిగించాలని కాదు, మాబోటి యోధులని, సైనికుల్ని తయారు చేయాలనేటువంటి ఆకాంక్ష, ఆదర్శ రాజకీయాలకు మార్గదర్శకత్వం వహించాలని వారి కోరిక. అందుకు అనుగుణంగా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందరూ మర్చిపోయినటువంటి ఆ సంస్థను 1991లో, అంటే సుమారు 34 సంవత్సరాల క్రితం నాడు నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో ఆనాడు ఒక సంస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ
శాసనసభ ఫోరం అని తయారు చేసి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీల్లో ఉన్న శాసనసభ్యులు పార్టీ తరతమ భేదాలు లేకుండా శాసనసభ ఐక్య వేదికగా ఈ రాష్ట్రంలో తెలంగాణకు అన్నంతసేపు సిద్ధాంతాలకు కట్టుబడి అంతేకాదు అనేక విషయాలు చెప్పినారు. ఆ సంస్కరణలో భాగంగా అంటే భూ సంస్కరణలు చేసే దాంట్లో చట్టం చేసే దాంట్లో ఆయనే మంత్రిగా ఉండి చట్టం వస్తుంది కాబట్టి భూమిని దాచేసుకుందామని ప్రయత్నం చేసి దాన్ని ఎక్కడిదక్కడ పంపిణీ చేయవచ్చు. కానీ లేదు, ఎంతెంత వారి సభ్యులకు వస్తుందో అంత వారికి మంచి సుమారు ఇప్పుడే ఎంత భూమిని ఇచ్చేసినాడు. చట్టాన్ని తయారు చేస్తున్నటువంటి ముందు భాగాలు విడగొట్టేస్తే 6 నెలల ముందు సరిపోయేది. అయినా ఆయన ఆ సంస్కరణ ద్వారా 100 ఎకరాలు వారి కుటుంబం యొక్క భూమిని ప్రజలకు ఇచ్చినటువంటి యొక్క త్యాగశీలి. అందుకు ఆ విధంగా ఇంకా అనేక విషయాలు కాకుండా మిగిలిన విషయాలు ఏదన్నా ఉంటే మిత్రులు వారితో సహా పనిచేసినటువంటి వాళ్ళందరూ తెలియజేస్తారు. ఏదేమైనా ఆయన ఈ సందర్భంగా ఆయనను గుర్తు చేసుకోవటం కేవలం ఆయన వివరించినటువంటి తీరుతో మనం ప్రభావితమై రాజకీయాల్లో సామాజిక న్యాయం చేయడానికి మనం ఎంత కృషి చేయాలి, మన కృషి మనం కూడా ఈ ప్రభావంతో ఏ విధంగా మొత్తం సమాజానికి అందజేయాలనేటువంటి ఆశయంతో ఆయనను గుర్తు చేసుకుంటూ ఆ ప్రభావంతో పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కోరటమే కాదు, మేము కూడా మా మనసుకు అనుకుంటూ ఇదే విధంగా వర్ధంతి జయంతి సందర్భంలో ఆయనను గుర్తు చేసుకోవటం, ఎందుకంటే ఆయన చేసిన సేవలతో పాటు ఒక స్ఫూర్తి కలిగజేయడానికి వీలుగా మనం మననం చేసుకుందామని, ఆ మననం శాశ్వతంగా ఉండాలనేటువంటి ఈ కుటుంబ సభ్యుల ఆకాంక్ష. నిర్మల్ అనేటువంటి జిల్లాకు ఆయన పేరే పెడితే ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా అనేటువంటి మీ ఆలోచన ఇప్పుడే మన మంత్రి గారికి ఇచ్చున్నారు. మరి అది క్యాబినెట్లో మీరు చర్చించి నిర్మల్ జిల్లాని ఏర్పాటు చేసి కుటుంబ సభ్యుల కొరకు కాదు, మొత్తం జనానికి ఆయన కలిగించినటువంటి స్ఫూర్తికి చిన్నంగా ఆ జిల్లాని ఏర్పాటు చేయడానికి కృషి చేయండి. అందుకు మా అందరి తోడ్పాటు ఉంటుందని చెప్పి నేను కుటుంబ సభ్యులకు మిగతా ప్రజలకందరికి తెలియజేస్తూ సెలవు. పి నరసింహారెడ్డి గారి సంతాప సభకు వచ్చినటువంటి మంత్రులు, శాసనసభ్యులు, మాజీ మంత్రులు, జిల్లాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, మండల అధ్యక్షుడు, నరసింహారెడ్డి గారి అభిమానంతో వచ్చినటువంటి సోదరులారా, నాకు నరసింహారెడ్డి గారికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే 1970లో మంత్రి అయిందో ఆ తర్వాత రంగరావు క్యాబినెట్ లో రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఆయన ఆలోచన ఇందిరాగాంధీ ఏదైతే ముఖ్యంగా బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే వ్యక్తి, సోషల్ జస్టిస్ అనే ఆలోచన. అందుగురించి ఒక మిత్రుడు, ఒక బీసీ నాయకుడు, ఆయన పోలీస్ సర్వీస్కు కడిగట్టుకున్నాడంటే ఆయన ఆలోచన ఏంటి? ఎప్పుడు కూడా పేదవాళ్లకు సోషల్ జస్టిస్ న్యాయం జరగాలని ఆలోచన చేశాడు. ఆనాడున్నటువంటి ఇందిరాగాంధీ భవిష్యత్తులో అమలు చేస్తే ఆ రోజులలో రెవెన్యూ మినిస్టర్ గా ఆయన పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఏకగోగా కానీ ఆయన ఒక భూమి కూడా సంపాదించలేదు. అంతేకాదు వాళ్ళ తాత ముత్తాతలు ఉన్నటువంటి భూమి కూడా 51 ఎకరం ప్రబలంగా వచ్చింది. ఇవాళ సమాజంలో మార్పు వస్తుంది. మంత్రి కాగానే సంపాదించాలి, ఎంతో సంపాదించాలి, ఏడో భూములు ఈ ఆలోచన పోవాలి. కొత్త తెలంగాణ తెచ్చుకోవాలనేది ఈ సంక్షేమ సభ. ఒక కొత్తవారి ఓపికగా పనిచేస్తుందంటే కొత్త తెలంగాణ అవే ఆలోచనలు ఉన్నాయి. ఒకసారి కార్పొరేటెడ్ అయ్యిందో లేదు, 2 అంతస్తులు, 3 అంతస్తులు, 4 అంతస్తులు చేస్తున్నాయి.
అప్పటి రోజులలో సేవ చేయాలనే రాజకీయాలకు వచ్చింది. డబ్బులు సంపాదించాలనే కల్చర్ లేదు. ఇప్పుడు కొత్త కల్చర్ వచ్చింది. ఎట్లా సంపాదించాలి? గంట లెక్కనా, దినం లెక్కనా, నెల లెక్కనా, కొట్టుకటే కొట్టుకో. దీంట్లో మార్పు రావాలి. అలాంటి వ్యక్తి నిజంగా కూడా నాకు చాలా దగ్గర సంబంధం. ఆయన ఎప్పుడు ఏ మీటింగ్ వచ్చినా సద్భావన కానీ, ఫ్లాగ్ హోస్టింగ్ కానీ, ఇందిరాగాంధీ బర్త్డే కానీ ప్రతి దానికి వచ్చాడు. ఆయన నీరు రేపసేపు, ఆయన భగవంతుడు ఆరోగ్యం ఇచ్చినంతసేపు ప్రతి పక్షకు వచ్చింది. సపోజ్ ఎప్పుడైతే అడ్వకేట్ ఆదివారం కూడా వెళ్తారో రీసెర్చ్ చేస్తున్నాడు. కానీ లాస్ట్ 2-3 years నుంచి ఆయన పార్టిసిపేట్ లేదు, హెల్త్ కాగలేదు. ఎవరైనా పుట్టినప్పుడు సబ్సిడీ రాసి ఉంటుంది, కానీ చేసిన కార్యక్రమాలు ఏమిటి? ఇప్పుడు ఆయన పెద్ద కుమారుడు సంజీవ్ రెడ్డి గారు ఇచ్చారు కాగితం, ఆయన పేరు పెట్టారు. ఎందుకంటే కేసీఆర్ గారు 10 జిల్లాలను 33 జిల్లాలు పేర్లు పెట్టించారు. అన్ని పేర్లు మారుతూ ఉన్నాయి. కానీ మా నర్సారెడ్డి పేరు పెట్టుకుంటూ బాగుంటుందా? మీరు పెట్టాను కదా. ఓ సమాజంలో పేదవాడి నుంచి ఆయన మంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్ పట్టణంలో SC/ST కాలనీ స్థలాలు ఉంటే వాళ్ళకు న్యాయంగా ఇప్పించింది. ఇప్పటి కూడా జ్ఞాపకం చేసుకుంటారు నర్సారెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్. ఆయనకున్న ఆలోచన నిజంగా కూడా ప్రతి ఒక్కరికి ఉండాలనేది నా ఉద్దేశం. జిల్లా పేరు కాదు, నాకు నిజంగా కూడా చాలా ఏది లోపల బాగా ఉన్నది. రాదు ఆయన గుర్తింపు ఉంచాలి. గతంలో మదన్మోహన్ గారు కూడా తెలంగాణలో ఎంతో పనిచేశారు. ఇంతవరకు ఆయన స్టాచ్యూని. అదేవిధంగా ఇవాళ నర్సారెడ్డి గారి గురించి నా సొంతంగా ఆయన జిల్లాతో తప్పనిసరిగా ఉంది. నిన్ననే సభలో సమావేశంలో తెలుగు వారు ఎక్కడున్న వారికి అది ఉద్దవ్ గారు కావచ్చు, చిరంజీవి కావచ్చు, వారికి సన్మానం చేసిందా లేదా? కనుక మన తెలుగు వారుగా తెలంగాణలో PCC అధ్యక్షుడుగా, మంత్రిగా, పార్లమెంట్ మెంబర్గా అయ్యాడు. కాబట్టి నా ఉడతా భక్తిగా నేను తప్పనిసరిగా ఆయన స్టాచ్యూకు మాకు మల్లారెడ్డి ఉన్నాడు, శ్రీహరిగా ఉన్నాడు, నేను 2 లక్షలు ఇచ్చేస్తా తెస్తా. స్టాచ్యూ పెట్టడానికి నేను పూర్తి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అది గుర్తింపు. కేవలం స్టాచ్యూ పెట్టడానికి వచ్చేసారు. అది ఈ రోజు కలిసాడు ఏం చేసిండు అది బాగా పని. వచ్చేసారు వారికి తెలవడానికి వచ్చేవాడు. అదే నేను కూడా నేను చనిపోయినప్పుడు నా ఫోటో ఉంటే రావాలంటే నేను మంచి పని చేయాలనేది ప్రజలలో ఆలోచన వెళ్తామనేది నా ఉద్దేశం. నేను తప్పనిసరిగా స్టాచ్యూ అది కూడా అమలాపురంకి తీసుకొచ్చి పెట్టడానికి నేను పూర్తి ప్రయత్నం చేశాను. పరిస్థితి లోపల అదేవిధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కాగితం నప్పచెప్పినాను కాదు. నేను కూడా తప్పనిసరిగా నా బాధ్యత జిల్లా పేరు పెట్టాలి. ఎవరి నుంచి పెడుతున్నారు కదండి, జిల్లా పేరు పెడుతున్నారు కదా. నర్సారెడ్డి కాంగ్రెస్ కు సోషల్ ఐడియాలజీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీతో పనిచేసిన వ్యక్తి పేరు పెడితే వచ్చే పేరు గారు గుర్తుపెడతారు. ఎందుకంటే సామాజిక న్యాయం గురించి కొట్లాడిన వ్యక్తి. డబ్బులు సంపాదించేది ఆ రోజు. ఇవాళ జూబ్లీస్, బంగారీస్లో ఖాళీ జగన్ ఉండే ఆయన ఎంత సంపాదించగలుగుతుండే. మా అక్కలకు కూడా బిడ్డలు కానీ వాళ్ళ కోడకు మంచి ఆయుగుంటుంది, కానీ ఆయన సంపాదించలేదు. సామాజిక న్యాయం గురించి ఆలోచన చేశారు కాబట్టి బడుగు బలైన వర్గాలు, గిరిజనులు, ఎస్సీలు చేశారు కాబట్టి వారి పేరు పెట్టడానికి నా వంతు బాధ్యతగా ఉత్తమ్ కుమార్ రెడ్డితో అదేవిధంగా వేదికమైనటువంటి జానారెడ్డి గారు అందరూ కలిసికట్టుగా ఆ జిల్లా పేరు పెట్టడానికి నా శాయశక్తి చేస్తూ ఊర్జాభక్తిగా నేను 2 లక్షలు తప్పనిసరిగా ఇస్తాను. అదేవిధంగా మదన్మోహన్ ఇప్పటిదాకా పెట్టాను. తెలంగాణ మూమెంట్తో కొట్లాడిండు, తెలంగాణ నుంచి ఉత్తరం తీసాడు. ఆయన కూడా ఒక స్టాచ్యూ పెట్టాలని చాలా రోజుల నుంచి ఆలోచన చేస్తున్నా. నర్సారెడ్డితో పాటు మదన్మోహన్ నర్సారెడ్డిని తప్పనిసరిగా నిర్మల్లో జిల్లా పేరు కూడా పెట్టడానికి నా శాయశక్తిగా కృషి చేస్తాను. ఆయన అభిమానులు ఉన్నారు, బడుగు బలైన వర్గాల అందరూ ఉంటుంది. అదేవిధంగా అగ్రకులాలలో ఉండి కూడా పేదవారి గురించి ఆలోచన చేసే శక్తి నర్సారెడ్డిలో ఉన్నది. కాబట్టి ఇది న్యాయమైన కోరిక. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని నా ప్రధాన సంతాపం తెలియజేస్తూ భగవంతుడు వారికి మంచి పదవులు రావాలని
మంచిగా ఉండాలని, అదేవిధంగా ప్రజలు సిద్ధాంతం చేసి వచ్చే తరం వాళ్ళు కూడా అదే ఆలోచనలో నడవాలి. డబ్బు కాదు రాజకీయాలు రావడం, చెప్పాలంటే ఇది బిజినెస్ లాగా కాదు. ఇక ప్రతి ఒక్కరు కూడా మారుతున్నాడు, పైసలు తీసుకుంటున్నాడు, వేరే పార్టీలో పోతున్నాడు. ప్రజలు వేసిన ఓట్లను అధికరిస్తున్నాడు. ఈ సమాజంలో వెంకయ్యనాయుడు పార్లమెంట్ లో అనుకున్నాడు ఒకసారి, ఎవరైతే పార్టీ మారిపోతే వాడిని సభ్యత్వం పోవాలన్నాడు. ఆ మాట అన్నందుకే పాపం ఆయన పట్టబోయినట్టుంది. కనుక అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అగ్రకులాలలో పుట్టినా పేదవారి గురించి ఇండియాలో అగ్రకులాల్లో పుట్టింది, కానీ పేదవారి గురించి ఆలోచన భూస్వామితో అమలు చేసే వాళ్ళు ఉన్నారో దున్నే వాడికే భూమి అని కమ్యూనిస్ట్ దున్నే వారికి భూమి ఇచ్చింది మా అమ్మ. కానీ ఆ భూములు కూడా ఇవాళ తల్లి పోయిన కోటరెడ్డి గారన్న కమిటీలు ఉంటారు. ఆ భూమిని తీసేసుకుంటున్నా బాబు. తల్లి అంటే తర్వాతలకు తల్లి, అది పేదవారి కాదు. దాన్ని కూడా మనం న్యాయం చేయాలని కోరుతూ మరొకసారి మా నర్సారెడ్డి గారికి నా ప్రమాణం కొత్తాపం తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోగ్యాలు ఉండాలని ఇచ్చిన మాట తప్పనిసరిగా నేను నెరవేరుస్తా. దానికి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కొందరు ప్రజలు అందరూ కలిసి తప్పనిసరిగా జిల్లా పేరు పెట్టడానికి నేను శాశ్వతంగా కృషి చేస్తాను. దాంతో పాటు ఆయన స్టాచ్యూ కూడా నేను నిర్మాణం పెట్టడానికి నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తానని చెప్తూ మరొకసారి వచ్చినటువంటి జిల్లా దగ్గర కానీ మండలానికి వచ్చినటువంటి అందరూ కూడా ఈ సంతాప సభలో పాల్గొన్నందుకు నా అందరికీ, ఆయన అభిమానులకు అందరికీ ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు. శాసన మండలి సభ్యులు ప్రియ మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు, నర్సారెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ, వారి కుమారుకి, వారి మనవనికి, వారి కుటుంబ సభ్యులందరికీ, పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు, గౌరవనీయులు పెద్దలు జానారెడ్డి గారు, పెద్దలు గౌరవ కోదండరెడ్డి గారు, శ్యామ్ మోహన్ గారు, అదేవిధంగా పెద్దలు నిరంజన్ గారు, ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ నాయకులు, అభిమానులు అందరికీ నమస్కారం. నర్సారెడ్డి గారు నేను పిసిసి ప్రెసిడెంట్ అయినాక నాకు పరిచయం. ఆనాటి నిర్మల్ ఎమ్మెల్యే, ఇప్పుడు బీజేపీ వెళ్ళిపోయిండు, మహేశ్వర్ రెడ్డి గారితో చాలా విషయాల్లో మరి సమావేశమై అనేక విషయాలు చర్చించి ముందుకు పోవడం జరిగింది. ఒక గొప్పతనం ఏంటంటే ఆయన ఎంత అడ్వాన్స్ ఏజ్లో ఉన్న పార్టీ కార్యక్రమాలకి తూచా తప్పకుండా హాజరయ్యేది. అదేవిధంగా అన్ని విషయాల్లో కొంత కన్స్ట్రక్టివ్ గా, పాజిటివ్ గా సలహాలు, సూచనలు కూడా ఇచ్చేది. ఈ రోజుల్లో నర్సారెడ్డి గారు అసలు ఒక గొప్ప వ్యక్తి, ఒక మంచి నాయకుడు, ఒక ప్రిన్సిపల్ పర్సన్ ప్రస్తుత రాజకీయాల్లో చాలా అరుదు. వారు చేయని పదవి లేదు. అనేక సందర్భాలుగా ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, రెవెన్యూ మంత్రిగా, మరి రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి వారు నాకే చెప్పిండ్రు, ఒక కారణం వల్ల ముఖ్యమంత్రి పదవి మిస్ అయినది అంటే అదొక ఇన్సిడెంట్ చెప్తూ, ఆ ఇన్సిడెంట్ వల్ల ఇట్లా జరిగింది, లేకపోతే ఇది చీఫ్ మినిస్టర్ పోస్ట్కి మరి బహుశా వేరే విధంగా ఉండేదని చెప్పి వారు నాకే చెప్పింది. మరి అటువంటి గొప్ప వ్యక్తిని మనం స్మరించుకోవడం, ఫ్యూచర్ జనరేషన్స్ కి అటువంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో మరి కాంగ్రెస్ పార్టీలో రాణించారు. మరి సమాజానికి మంచి సేవ చేస్తూ వాళ్ళ సిద్ధాంతాలు, విలువలు మరి కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ ముందుకు పోయిన వాళ్ళని మనం తప్పనిసరిగా స్మరించుకోవాలి. వారి ఆదర్శాలు ఫాలో కావాలని చెప్పి నేను మనవి చేస్తూ, మరి పెద్దలందరూ చెప్పిన విధంగా మరి వారి సహకారంతో కూడా మరి పెద్దలు కోదండరెడ్డి గారు, హనుమంతరావు గారు, జానారెడ్డి గారు అందరం పోయి కలిసి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి వారిని ఒప్పించి
నిర్మల్ జిల్లాకి నర్సారెడ్డి గారు పేరు పెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తామని వారి కుటుంబ సభ్యులు కూడా మనం చేస్తూ వారి కుటుంబ సభ్యులకి మరోమారు నా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. దాన్ని పెట్టేసి Thank you.